వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా code.orgలో స్ప్రైట్ ల్యాబ్లో వరల్డ్ సంబంధించినటువంటి బ్లాక్స్ తెలుసుకున్నాము, స్ప్రైట్స్ సంబంధించినటువంటి బ్లాక్స్ తెలుసుకున్నాము. ఈరోజు మనం ఈవెంట్స్ సంబంధించినటువంటి బ్లాక్స్ కూడా తెలుసుకున్నట్లయితే కొంచెం కామిక్స్ లాగా కానీ చిన్న గేమింగ్ కానీ తయారు చేయడం ఎలాగనేది ఎంటర్ అయిపోవచ్చు. సో ఒక్కసారి code.orgలోకి ఎంటర్ అయిపోదామా? రెడీ? సో code.orgలోకి వచ్చేసాము, స్ప్రైట్ ల్యాబ్లోకి వచ్చేసాము, వరల్డ్లో చూసుకున్నాము, స్ప్రైట్స్లో చూసుకున్నాము. మనం ఇప్పుడు చూడాల్సింది ఈవెంట్స్. ఒక్కసారి ఈవెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఎస్, ఇక్కడ చూడండి వెన్ అప్ ప్రెస్డ్. ఒక్కసారి ఈ బ్లాక్ని డ్రాగ్ చేసి ఇక్కడ కింద ఎక్కడైనా దానికి అటాచ్ అవ్వదండి, ఎందుకంటే దీనికి అటాచ్మెంట్ లింక్ లేదు. చూడండి ఒకసారి. సో సపరేట్గా కింద వదిలేయటమే. సో ఇక్కడ మీరు కనుక అప్ దగ్గర ఉన్నటువంటి డ్రాప్ డౌన్ని క్లిక్ చేసినట్లయితే మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి మేజర్గా. చూడండి, అప్, డౌన్, లెఫ్ట్, రైట్. అంటే మన కీబోర్డ్లో ఉండేటువంటి మన గేమింగ్ ఆడేటప్పుడు మనం వాడేటువంటి కీ ఆప్షన్స్. అప్ యారో క్లిక్ చేయడమా, డౌన్ యారో క్లిక్ చేయడమా, లేదా లెఫ్ట్ యారో క్లిక్ చేయడమా, రైట్ యారో క్లిక్ చేయడమా అనేది. అడిషనల్గా ఇంకా కొంచెం పెద్ద గేమ్స్లోకి వెళ్ళినట్లయితే మనం స్పేస్ బార్ కానీ ఎనీ కీ అంటే ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి A to Z ఏ లెటర్ మీదైనా క్లిక్ చేయడం ద్వారా కూడా మనం గేమ్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇనిషియల్గా మనకు ఉండేటువంటి 4 కీ ఆపరేషన్స్ని మాత్రమే అప్లై చేద్దాము. సో అప్, డౌన్, లెఫ్ట్, రైట్. ఓకే, ఆ బ్లాక్ అలానే వదిలేద్దాము. ఒక్కసారి స్ప్రైట్స్లోకి వెళ్ళి చూద్దామా? రైట్, ఈ స్ప్రైట్స్లో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్లో మూవ్. ఇక్కడ చూడండి, మూవ్ 10 పిక్సెల్స్ నార్త్. ఒక్కసారి ఈ బ్లాక్ డ్రాగ్ చేసుకుందాము, దీనికి అటాచ్ చేద్దాము. రైట్. సో బై డిఫాల్ట్ ఎక్కడైనా సరే, ఏ స్క్రీన్ మీదైనా సరే, ఏ డైరెక్షన్లో మనం ఉన్నప్పటికీ స్క్రీన్ని మనం ఎప్పుడు కూడా 4 డైరెక్షన్స్ తీసుకుంటామని చెప్పాను. అప్ డైరెక్షన్ ఎప్పుడు కూడా నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. ఇక్కడ వెన్ అప్ ప్రెస్డ్ అంటే అప్కి ప్రెస్ చేసినట్లయితే 10 పిక్సెల్స్ నార్త్కి మూవ్ అవ్వాలనేటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి రన్ చేసి చూద్దాము. క్లిక్ ఆన్ రన్. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 4 కీస్లో అప్ కీ ఎక్కడ ఉంది చూడండి, అప్ యారో ఇక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేసి చూడండి. ఎస్, చూడండి ఇక్కడ స్ప్రైట్ మూవ్ అవుతుంది. క్లిక్ చేయండి, అప్ యారో మాత్రమే క్లిక్ చేయండి. మీరు ఏ యారో క్లిక్ చేసినా మీకు మూవ్మెంట్ ఉండదు. చూడండి, అప్ యారో క్లిక్ చేస్తే స్ప్రైట్ నార్త్ డైరెక్షన్ అంటే అప్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. క్లిక్ 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 క్లిక్. ఒక్కసారి డౌట్ ఉందా? మిగతా యారోస్ క్లిక్ చేసి చూద్దాం. లెఫ్ట్ యారో క్లిక్ చేసి చూడండి, నో చేంజ్. రైట్ యారో క్లిక్ చేసి చూడండి, నో చేంజ్. డౌన్ యారో, నో చేంజ్. ఓన్లీ అప్ యారో క్లిక్ చేసినప్పుడు అనేటువంటి కమాండ్ ఏదైతే ఇచ్చామో దానికి తగ్గట్టుగా నార్త్ డైరెక్షన్ ఇచ్చామో ఆ నార్త్ డైరెక్షన్ ఇక్కడ అప్లై అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ నార్త్ కాకుండా వేరే డైరెక్షన్ ఇచ్చినట్లయితే చూద్దాం. ఒక్కసారి నార్త్కి ఆపోజిట్ సౌత్ తీసుకుందాము. ఒక్కసారి అప్ యారో క్లిక్ చేసి చూడండి ఏం జరుగుతుందో. ఓ సారీ, రీసెట్. ఫస్ట్ రీసెట్ చేయండి. నౌ క్లిక్ ఆన్ రన్. నౌ అప్ యారో క్లిక్ చేయండి. చూడండి, రివర్స్లో మూవ్ అవుతుంది. మనం అప్ యారో మూవ్ చేస్తే ఏ గేమ్లో అయినా సరే మనకి పైకి వైపు వెళ్ళడానికి తగ్గట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ మనం అప్ యారో క్లిక్ చేస్తే స్ప్రైట్ కిందకి దిగుతుంది. చూడండి, కిందకి మూవ్ అవుతుంది. సో ఇది రివర్స్ అన్నమాట. సో మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టే బై డిఫాల్ట్ ఆపరేషన్ ఏదైతే ఉందో అప్ సైడ్ నార్త్, డౌన్ సైడ్ సౌత్, అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ చేద్దాము. ఇక్కడ సౌత్ ప్లేస్లో నార్త్ తీసుకుందాము. ఎస్, నౌ ఈవెంట్స్ వెన్ అప్ ప్రెస్డ్ బ్లాక్ డ్రాగ్ చేసి ఇంకొకటి కింద అరేంజ్ చేసేద్దాం ఇక్కడ. రైట్, ఇవి ఒకదానికి ఒకటి అటాచ్ అవ్వని చెప్పేసాను ఆల్రెడీ. నౌ స్ప్రైట్స్లోకి వెళ్ళి మూవ్ 10 పిక్సెల్స్. ఎస్, అటాచ్ చేసేద్దాము. ఇక్కడ అప్ యారో తీసుకున్నాం కదా, ఇక్కడ డౌన్ యారో తీసుకుందాం. వెన్ డౌన్ ప్రెస్డ్ డౌన్. ఎస్, ఇక్కడ నార్త్కి ఆపోజిట్ సౌత్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్స్లోకి వెళ్దాము. వెన్ అప్ ప్రెస్డ్ అరేంజ్ చేద్దాము. రైట్, స్ప్రైట్స్లోకి వెళ్ళి ఎస్, మూవ్ 10 పిక్సెల్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇయర్. రైట్, ఇక్కడ చేంజ్ చేద్దాం. ఒక్కసారి అప్ అయిపోయింది, డౌన్ యారో అయిపోయింది, లెఫ్ట్ యారో తీసుకుందాము. లెఫ్ట్. సో మనం బై డిఫాల్ట్ అప్ సైడ్ నార్త్, లెఫ్ట్ సైడ్ ఈస్ట్, రైట్ సైడ్ వెస్ట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి
ఓ మీకు లెఫ్ట్ అవుతుంది కాబట్టి, ఈ విజన్లో లెఫ్ట్ అవుతుంది కాబట్టి మనం తీసుకోవాల్సింది వెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ విజన్లో నాకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇది ఈస్ట్ అవుతుంది. కానీ ఈ విజన్లో వచ్చేసరికి ఈ లెఫ్ట్ సైడ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ వెస్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్స్లోకి వెళ్దాము. వెన్ అప్ ప్రెస్డ్ కీ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేద్దాము. స్ప్రైట్స్లోకి వెళ్ళి మూవ్ ఎస్ అటాచ్ చేసేసి ఇప్పుడు రైట్ ప్రెస్డ్, ఇక్కడ వెన్ అప్ ప్రెస్డ్ ఉంది, దాన్ని ఫస్ట్ రైట్ ప్రెస్డ్లో మార్చుకుందాము. రైట్ ప్రెస్డ్. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఈస్ట్, ఇటు డైరెక్షన్ అవుతుంది కాబట్టి ఈస్ట్. ఫైన్. ఇప్పుడు రన్ చేద్దాం. ఎస్ చూడండి, ఇప్పుడు మీకున్న 4 కీస్ దేన్నైనా క్లిక్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ర్యాబిట్ మూవ్ అవుతుంది. చూడండి, లెఫ్ట్ కీ ప్రెస్ చేద్దాము. ఎస్ కీబోర్డ్లో ప్రెస్ అవుతుంది. అలానే రైట్ కీ ప్రెస్ చేద్దాము. ఎస్ చెప్పాను ఆల్రెడీ, కీబోర్డ్లో అయినా ప్రెస్ చేసుకోవచ్చు అని. అలానే అప్ యారో ప్రెస్ చేసి చూద్దాము. ఓకే, డౌన్ యారో ప్రెస్ చేసి చూద్దాము. ఎస్ 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 ఈ విధంగా మనము అప్, డౌన్, లెఫ్ట్, రైట్ ఆల్ డైరెక్షన్స్లో ఈ ర్యాబిట్ని ఎలా మూవ్ చేయాలో నేర్చుకున్నాము. అయితే ఈ ర్యాబిట్ని ఇలా మూవ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హంటర్ అండ్ టార్గెట్ అనేటువంటి చిన్న గేమ్ ఆడుతున్నాం అనుకుందాం. ఇది హంటర్ అయింది అనుకోండి, మరి టార్గెట్ని రీచ్ అవ్వాలి కదా. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే చూద్దామా. ఓకే, ఒక్కసారి స్ప్రైట్స్కి వెళ్ళండి. మేక్ న్యూ స్ప్రైట్. ఫస్ట్ బ్లాక్ దగ్గరే అటాచ్ చేయండి. ఎస్ వీటిని కొంచెం పక్కకు కూడా తిరగ, ఇదంతా కోడింగ్ ఏరియానే, మనం ఈ సైడ్ కూడా జరపచ్చు. ఈ సైడ్ ఇంకొంచెం అక్కడ వదిలేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్. సో ఇప్పుడు ఇంకొక స్ప్రైట్ మారుద్దాం. ర్యాబిట్కి హంటర్ అంటే ఏదన్నా అది ట్రాక్ చేసేటువంటిది ఏముందబ్బా, క్యారెట్ తీసుకుందామా. ఓకే, ఓ చాలా ఫాస్ట్గా క్యారెట్లోకి వచ్చేసాము. సో కాకపోతే ఇక్కడ చూడండి, 2 200లోనే ఉండడం వల్ల 200 200 అంటే ఈ స్క్రీన్ ఏరియాకి అది సెంటర్ పొజిషన్. ర్యాబిట్ వెనక క్యారెట్ ఉంది, కానీ దాని లొకేషన్ చేంజ్ చేసినట్లయితే వారి రెండింటిని మనం చూడవచ్చు. ఒక్కసారి రీసెట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక్కసారి క్యారెట్ సంబంధించినటువంటి లొకేషన్ మీద క్లిక్ చేసి, ఇదిగోండి క్యారెట్, దాన్ని ఇంకెక్కడన్నా పైన టాప్లో తీసుకెళ్దాము, అక్కడ వదిలేద్దాము. అక్కడ క్లిక్ చేసి వదిలేసేయండి. రైట్. సో ఇప్పుడు రన్ చేయండి. క్లిక్ ఆన్ రన్. సో ఇప్పుడు ఈ ర్యాబిట్ ఆ క్యారెట్ దగ్గరికి వెళ్ళాలి. తీసుకెళ్ళండి. ఎస్ 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 క్యారెట్ దగ్గరికి వెళ్ళింది. చూసారు కదా. ఒక్కసారి మళ్ళీ రీసెట్ చేయండి. మళ్ళీ ర్యాబిట్ అక్కడే ఉంది, క్యారెట్ అక్కడే ఉంది. కానీ రీసెట్ చేసినప్పుడు హంటర్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉన్నప్పటికీ మనం ట్రాక్ చేయాల్సింది టార్గెట్ యొక్క ప్లేస్ కనుక, దాని లొకేషన్ కనుక చేంజ్ అయితే బాగుంటుంది కదా. ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ ఏరియా ఏదైతే ఉందో ఎల్లో కలర్లో, అదొక్కటే డ్రాగ్ చేద్దాం పక్కకి. దీని ఒక్కదాన్నే పక్క తీసుకుందాం, తీసుకొని డిలీట్ చేసేద్దాం. ఎస్ దట్స్ ఫైన్. ఇప్పుడు లొకేషన్స్లోకి వెళ్ళండి. జస్ట్ లొకేషన్స్ మీద క్లిక్ చేసి ర్యాండమ్ లొకేషన్ నుంచి చూడండి ఫస్ట్ స్టార్టింగ్లోనే, దాన్ని తీసుకొచ్చి అక్కడ అటాచ్ చేద్దాం. ఎస్ ఇప్పుడు చూడండి, రన్ మీద క్లిక్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు గేమ్ ఆడండి. ఆ ర్యాబిట్ని క్యారెట్ దగ్గరికి పంపించాలి యారోస్ యూజ్ చేసుకుంటూ. అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఆప్షన్స్ మన చేతిలో ఉన్నాయి. హ్యాపీగా క్యారెట్ రీచ్ అయ్యింది. ఓకే, రీసెట్. చూడండి, దాని పొజిషన్ మారిపోయింది క్యారెట్. మళ్ళీ రన్ చెప్పండి. ఎస్ ఆ విధంగా మళ్ళీ రీసెట్. చూడండి, క్యారెట్ యొక్క పొజిషన్ మారిపోతూ ఉంటుంది. అదే ఇందాక అనుకోండి, బై డిఫాల్ట్ పొజిషన్ మనం ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఇచ్చినట్లయితే ఎవ్రీ టైం అదే పొజిషన్లో ఉంటుంది. అదే మనం ర్యాండమ్ లొకేషన్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా దాని యొక్క లొకేషన్ ప్లేసెస్ మారిపోతూ ఉంటాయి. సో స్ప్రైట్ని యూజ్ చేసుకుంటూ స్ప్రైట్ ల్యాబ్లో చిన్న చిన్న గేమ్స్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి బేసిక్ బ్లాక్స్ గురించి ఈ పాటికి మనకు అవగాహన వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ నాలెడ్జ్ తోటి మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో చిన్న గేమ్ని స్టార్ట్ చేయడం ఎలాగన్నది చూద్దాము. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ షేరింగ్.
మీ ఎంఎన్ఆర్.